రానున్న లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ సందర్భంగా పలు రాష్ట్రాలకు సంబంధించి దాదాపు 100కు పైగా స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ సమావేశం తర్వాత జాతీయ నేతలతో తెలంగాణ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, డీకే అరుణ, బండి సంజయ్, ఈటెల రాజేందర్ భేటీ కానున్నారు. లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. తొలి జాబితాలో 100 నుంచి 120 మంది అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. తెలంగాణ నుంచి 10 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీసీ ఖరారు చేసిన పేర్లకు ఆమోదం తెలపనుంది బీజేపీ నాయకత్వం. సీసీ భేటీకి కొనసాగింపుగా పార్లమెంటరీ బోర్డు సమావేశం కూడా జరగబోతోంది. మొదటి జాబితాలో దక్షిణాది రాష్ట్రాల నుంచి అధిక స్థానాలను ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణలో ఎక్కువ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే అభ్యర్థుల ఎంపికపై స్థానిక నేతలతో పలుమార్లు సమావేశమైంది. ఈ క్రమంలోనే తెలంగాణ నుంచి కూడా మెజార్టీ అభ్యర్థులను బీజేపీ హైకమాండ్ ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ రాములు, ఆయన కుమారుడు భరత్ బీజేపీలో చేరుతున్నారు. దీంతో బీజేపీ ఆయనకు నాగర్ కర్నూల్ టికెట్ ఇవ్వనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో 17 స్థానాలకు గాను 12 స్థానాల్లో అభ్యర్థుల జాబితా కొలిక్కి వచ్చిందని బీజేపీ నేతల టాక్. 4 సిట్టింగ్లు ఈటెల, డీకే అరుణ, కొండా విశ్వేశ్వరరెడ్డి వంటి వారి పేర్లు ఉన్నాయని తెలుస్తోంది. ఇక మిగిలిన స్థానాల్లో ఆశావహులు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. హస్తిన వెళ్లి ఎవరి లాబీయింగ్ వాళ్ళు చేస్తున్నారు. ఓవైపు విజయ సంకల్ప యాత్రలో పాల్గొంటూ మరోవైపు అభ్యర్థుల కసరత్తుపై కన్నేసి ఉంచారు. గెలుపు గుర్రాలనే బరిలో దించాలని భావిస్తోంది కాషాయ దళం. టికెట్ల కేటాయింపునకు ఏ ప్రామాణికత ఆధారంగా ఇస్తుందోనని టెన్షన్ పడుతున్నారు. మరోవైపు తమ అభ్యర్థిత్వాలపై పలువురు నేతలు ధీమాగా ఉన్నారు. మల్కాజ్గిరి నుంచి తనకే అవకాశం వస్తుందని ఈటెల రాజేందర్, చేవెల నుంచి కొండ, మెదక్ నుంచి రఘునందన్, ఆదిలాబాద్ నుంచి మరోసారి తనకే ఛాన్స్ ఇస్తారని సోయం బాపురావు ఆశతో ఉన్నారు. మిగిలిన స్థానాల్లో పార్టీ కోసం కష్టపడిన నేతలకు, అలాగే బీఆర్ఎస్ నుంచి వచ్చే సిట్టింగ్ ఎంపీలకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.